హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా బ్యాక్ యార్డ్ వ్యూ అండి. లండన్లో టిపికల్గా ఇల్లు ఇలా ఉంటాయి. వీని టెర్రస్డ్ హౌసెస్ అంటారు. ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. ఈ లెఫ్ట్లో వచ్చేసి దీన్ని గ్రీన్ హౌస్ అంటారు. అందులో మనం మొక్కలు అవి పెంచుకోవచ్చు. గ్లాస్ రూమ్ లాగా ఉంది కదా అది. రైట్కి వచ్చేసి షెడ్ అండి. ఇందులో మనం టూల్స్ అలాంటివన్నీ దాచుకోవచ్చు, గార్డెనింగ్ సంబంధించినవి. ఈరోజు మా గార్డెన్లో ఆలుగడ్డలతో స్పానిష్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇవి వెల్లింగ్టన్ బూట్స్ అంటారు. ఇక్కడ ఆటమ్ సీజన్ కాబట్టి కొద్దిగా మట్టి తడిగా బంకగా ఉంటుంది, అందుకే ఈ బూట్స్ వేసుకుంటున్నాం. ఈ టూల్తో మనము ఆలుగడ్డలు తవ్వుకొని చూద్దాం రెడీగా అయినాయేమో. మేము బేసిక్గా మొలకలు వచ్చినాయి మా ఇంట్లో, ఆలుగడ్డలు వాడకపోయేటప్పటికి కానీ నాటుకున్నాం అనమాట. కరోనా టైంలో బాగా పనికొచ్చినాయి మాకు ఇవి. నేను 4-5 వేసిన అంతే ఆలుగడ్డలు. ఇప్పుడు గుంపులుగా పెరిగిపోతున్నాయి అయ్యే మట్టిలో. ఇప్పుడు తవ్వుకొని చూసుకుందాము. ఇవి నత్తలు కొట్టేసినాయి, ఇవి వాళ్ళేమో. అవి పక్కకు పడేసి ఇలా తవ్వుకొని చూసుకుందాము. ఇదిగోండి ఒక ఆలుగడ్డ వచ్చింది, అదంతా నత్తలు కొట్టేసినాయి అవి. ఇంకా తవ్వుకున్నాం. అవి చూస్తున్నారు కదా చిన్నది, ఇది మంచిగానే ఉంది. ఇప్పుడే తవ్వుకున్నాం కాబట్టి నత్తలు భూమిలోకి పోలే. ఇవన్నీ తవ్వేసుకొని కడుక్కున్నాం. మనకు 3 సరిపోతాయి అనుకుంటా. స్పానిష్ ఆమ్లెట్ 4 అయితే తవ్వుకుందాం. రెండోది అక్కడ ఇంకోటి ఉన్నది. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని మిగతా వదిలేసుకోవచ్చు. అవి అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సైజు కొద్దిగా పెద్దగా అవుతాయి అట్లా వదిలేస్తే. ఇక మనం పాతిన బ్రీడ్ బట్టి, నేను పాతిన ఆలుగడ్డ మీడియం సైజు కాబట్టి మీడియం వస్తున్నాయి సైజు. ఈ ఆలుగడ్డలు బాగా కడుక్కోవాలి, మట్టి కాబట్టి బ్యాక్టీరియా ఉంటుంది కదా. 2-3 సార్లు కడుక్కొని అప్పుడు వండుకోవాలి. మేము పాతి పెట్టి కూడా 1 year అవుతుంది. ఆలుగడ్డలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా భూమిలో మెయింటెనెన్స్ కూడా ఏం చేయలేదు మేము. వాటర్ పోయడం ఇట్లా ఏం చేయలేదు, వాటికి ఎరువులు వేయడం కానీ ఏం చేయలేదు. అవే పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా. చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఇంకోటి వేరు ఇంకా అతుక్కొనే ఉన్నది, దానికి ఇలా చేసేస్తాయి. అక్కడ ఇంకున్నాయి, అవి ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ టైం తీసుకున్నాం. మనకు కావాల్సిన 4 ఆలుగడ్డలు వచ్చేసినాయి. ఫస్ట్ కడిగేసుకుందాం వాటర్ తోటి. ఇప్పుడు 4 బయటనే కడిగేసుకుందాం. ఇంట్లో కడుక్కుంటే మళ్ళీ మన వాష్ బేసిన్ ఇది బ్లాక్ అయిపోతుంది మట్టితోటి. బయటనే ట్యాప్ తోటి కడుక్కుంటున్నాయి. ఆలుగడ్డలు వేయించుకోవడం చాలా ఈజీ. మనకి గార్డెన్లో వేస్తే అవి పెరిగిపోతాయి. ఇందాక గార్డెన్లోంచి తెచ్చుకున్నాం కదా పొటాటోస్, వాష్ చేసుకున్నాం క్లీన్గా. మళ్ళీ పీల్ చేశాక వాష్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, ఇది 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 3 చిన్న ఆలుగడ్డలు, 1 చిన్న టమాటా, 2 చిన్న ఉల్లిపాయలు, 5 గుడ్లు. యూకేలో గుడ్డు మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, ఏ ఆయిల్ అయినా వాడచ్చు. ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేస్తున్నాం. ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మన పొటాటోస్ రెడీ అయినాయి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, ఉప్పు కారం, ఇది 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి,
మీకు ఇలా చివర్లు బాగా రోస్ట్ అయినప్పుడు మీరు తిప్పుకోవచ్చు ఆమ్లెట్, లేదా 7 minutes వెయిట్ చేస్తే ఇదే టెక్స్చర్ వస్తుంది. సింపుల్గా ఒక ప్లేట్ దీని మీద పెట్టుకొని ఉల్టా తిప్పుకోవాలి. అలా దీన్ని మళ్ళీ ఇలా డ్రాప్ చేసుకోవాలి ప్యాన్లో. సో దీన్ని ఫ్రంట్ సైడ్ కూడా కాసేపు కుక్ చేసుకుందాం, ఒక 7 minutes మీడియం ఫ్లేమ్లో. సేమ్ ఇందాకలాగే మనం ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేద్దాం. ఆమ్లెట్ రెడీ. మీ ఆమ్లెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఇలా కత్తి లేదా స్పూన్ పెట్టి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తడిగా ఏదైనా జిడ్డుగా కనిపిస్తుందంటే ఆమ్లెట్ ఇంకా ఉడకలేదని అర్థం. మన నైఫ్ క్లీన్గా వచ్చింది అంటే మన ఆమ్లెట్ కుక్ అయిపోయిందని అర్థం. ఓకే, మన వేడి వేడి స్పానిష్ ఆమ్లెట్ రెడీ. ఇది మనకి పిల్లలు ఆకలితో స్కూల్ నుంచి వచ్చినప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే చికెన్ వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్. సో క్విక్ స్నాక్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఏంటి, కట్ చేసుకొని తినేద్దాం. సో మనం నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. నాకు పిజ్జా కట్టర్ హ్యాండీగా ఉందని ఇది వాడుతున్నా. ఇది 4 సరిపోతుంది. 4 పీసెస్ చేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి.